అందరికీ నమస్కారం. అందరికీ గణేష్ చతుర్థి శుభాకాంక్షలు. ఈ పండగ దినాన అందరూ చక్కగా హ్యాపీగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఈరోజు మనము ఈ ఎపిసోడ్లో డిస్అసోసియేటివ్ డిజార్డర్ అనే ఒక మానసిక పరిస్థితి గురించి మాట్లాడుకుందాము. దీన్నే మనము కన్వర్షన్ డిజార్డర్ అని కూడా అంటాము. సో డిస్అసోసియేషన్ కన్వర్షన్ డిజార్డర్ అనేది ఒక కండిషన్ కాదు, ఇది ఒక గ్రూప్ ఆఫ్ కండిషన్స్. ఇందులో ఒక 5-6 రకాలు ఉంటాయి. సో అసలు ముందు ఈ డిస్అసోసియేషన్ అంటే ఏంటో కొద్దిగా నేను వివరిస్తాను. మనము ఇంతకు ముందు చెప్పిన ఎపిసోడ్లో కొన్ని డిఫెన్స్ మెకానిజమ్స్ గురించి మనం మాట్లాడుకున్నాము. సో ఈ డిఫెన్స్ మెకానిజమ్స్లో డిస్అసోసియేషన్ అనేది కూడా ఒక రకమైన డిఫెన్స్ మెకానిజము. అంటే మనకి ఏదైనా ఒక తీవ్రమైన ఎమోషనల్గా ఏదైనా ఒక ట్రామా కానీ ఒక ఎమోషనల్గా ఏదైనా ఒక దెబ్బ తగిలినప్పుడు ఆ యొక్క బాధని తట్టుకోవడానికి మనము కొన్ని డిఫెన్స్ మెకానిజమ్స్ని ఉపయోగించడం జరుగుతుంది. అందులో డిస్అసోసియేషన్ అనేది ఒక రకమైన డిఫెన్స్ మెకానిజం. ఇక్కడ ఈ యొక్క కండిషన్లో క్లయింట్స్ మెయిన్గా ఏదైనా ఒక భరించరాని ఒక కష్టమైన పరిస్థితిని ఎదుర్కొంటున్నప్పుడు మెయిన్గా ఒక ఒత్తిడి, అంటే ఒక రకమైన యాక్సిడెంట్ కావచ్చు, సడన్గా జరిగే యాక్సిడెంట్ కానీ, చాలా దగ్గరగా అటాచ్మెంట్ ఉన్న వాళ్ళని కోల్పోవడం వల్ల కానీ, ఒక్కొక్కసారి మనకి న్యాచురల్ కెలామిటీస్ అంటే ఏదైనా ఒక తుఫాన్ కారణంగా ఏదైనా ఒక అగ్ని ప్రమాదము, ఇలాంటివి సడన్గా ఏదైనా ఇర్రిపేరబుల్గా ఒక డ్యామేజ్ జరిగినప్పుడు ఆ యొక్క మెమరీస్కి ఇరేజ్ చేసే ఒక పద్ధతి ఇక్కడ మనకి ఈ యొక్క కండిషన్లో మనకి కనిపిస్తూ ఉంటుంది. దీన్నే మనము డిస్అసోసియేషన్ అని అంటామంటే ఆ యొక్క అసోసియేషన్, ఆ యొక్క మానసిక దెబ్బకి సంబంధించిన ఆ యొక్క కొన్ని ఇంపార్టెంట్గా ఉండే కొన్ని మెమరీస్ అనేవి కంప్లీట్గా ఈ యొక్క క్లయింట్ మర్చిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. ఓకే, సో ఇక్కడ మనకి జనరల్గా ఈ యొక్క కండిషన్ అనేది సడన్గా మొదలవుతుంది. కొన్ని గంటల్లో 1-2 రోజుల్లో అది కంప్లీట్గా మళ్ళీ నార్మల్కి వచ్చేస్తుంది. కొద్ది మందిలో మాత్రము ఎప్పుడైతే మనకి ఈ యొక్క మానసిక పరిస్థితి అనేది ఏదో ఒక రిలేషన్షిప్, ఒక లాంగ్ టర్మ్గా రిలేషన్షిప్లో ఇబ్బందులు ఉన్నప్పుడు అది ఎప్పటికీ అంతం కాకుండా ఆ యొక్క ప్రాబ్లం అనేది కంటిన్యూ అవుతున్న సందర్భంలో మనకి ఇది కొంచెము దీని ఎఫెక్ట్ అనేది ఒక పెరాలిసిస్ రూపాంతరం అనేది వస్తుంది. జనరల్గా అయితే కొన్ని గంటల్లో 1-2 దినాల్లో ఇది మనకి ఈ యొక్క సిమ్టమ్స్ అనేవి కుదుట పడడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఇలా జరగడం అనేది జనరల్గా మనకి ఏదైనా సడన్గా ఒక అనుకోని పరిస్థితి, మెయిన్గా మానసికంగా ఒత్తిడి ఎదురైనప్పుడు కొన్ని కండిషన్స్, ఎట్లా ఏదైనా బాగా హై ఫైనాన్షియల్గా బిజినెస్లో లాస్ వచ్చినప్పుడు కానీ, రిలేషన్స్లో మనకి అనుకోని విధంగా ఏదైనా రిలేషన్లో చాలా స్ట్రెయిన్ అవుతున్నప్పుడు, ఈ రకమైన కండిషన్స్లో, అన్ఎక్స్పెక్టెడ్ కండిషన్స్లో ఎక్కువగా మనకి ఈ యొక్క డిస్అసోసియేషన్, ఆ లాస్ ఆఫ్ మెమరీ రిలేటెడ్ టు ఆ యొక్క ట్రామా గురించి మనకి ఎక్కువగా ఈ యొక్క కండిషన్లో జరుగుతూ ఉంటుంది. సో ఇప్పుడు మనము కారణాలని చూసుకుంటే మనకి ఇవి కొన్ని కారణాలు. ఇక్కడ మనకి మెయిన్గా ఈ యొక్క డిస్అసోసియేషన్లో మెయిన్గా సైకలాజికల్ ట్రామా అనేది ఒక మెయిన్ కారణము. అది కూడా భరించలేనంత తీవ్రమైన కండిషన్ ట్రామా ఉన్నప్పుడు ఈ యొక్క డిస్అసోసియేషన్ ఆర్ కన్వర్షన్ అనేది మనకి కనిపిస్తూ ఉంటుంది. సో ఇక్కడ మనము ఏంటి అసలు సిమ్టమ్స్ ఏంటి, ఎలా వీళ్ళ బిహేవియర్ ఎలా ఉంటుంది అనేది మనము కొద్దిగా వివరాల్లోకి వెళ్తే, నేను ఇందాక చెప్పినట్లు ఈ యొక్క లక్షణాలు అనేవి సడన్గా మొదలవుతాయి. పూర్తిగా మామూలు కండిషన్స్లో ఎక్కువగా కనిపించవు. కొన్ని గంటల పాటు
కొద్ది మందిలో కొన్ని వారాలు, ఇంకొద్ది మందిలో ఆ యొక్క స్ట్రెస్ లెవెల్ని బట్టి కొన్ని నెలల పాటు కూడా ఒక్కొక్కసారి ఉండే అవకాశం అనేది ఉంటుంది. ఇక్కడ మనకి జనరల్గా వీళ్ళు కౌన్సిలింగ్కి కానీ ఏ రకమైన ట్రీట్మెంట్కి కానీ పెద్దగా మొగ్గు చూపరు. ఎందుకంటే వాళ్ళకి ఆ యొక్క సైకలాజికల్ ట్రామాని వాళ్ళు ట్రామా కింద కానీ ఒక తీవ్రమైన పరిస్థితి కింద వాళ్ళు పరిగణించరు. ఇక్కడ మెయిన్గా మిగతా కుటుంబ సభ్యులు అది పాసిబుల్ కావచ్చు, అది దానివల్ల ఒత్తిడి అవుతుండొచ్చు అనే యొక్క అభిప్రాయం వ్యక్తపరిచినప్పటికీ ఆ యొక్క క్లయింట్ దాన్ని డినై చేయడము లేదా ఒప్పుకోకపోవడం అనేది మనకి ఇక్కడ మెయిన్గా ట్రీట్మెంట్లో ఒక అడ్డంకిగా తయారయ్యే అవకాశం ఉంటుంది. సో ఇది మనకి కొద్దిగా మనం డీటెయిల్స్ చూసుకుంటే కనుక ఈ రకమైన పరిస్థితి. మనం లక్షణాలని మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్, ఇందులో నేను ఇందాక చెప్పినట్లు ఒక 5-6 రకాల కండిషన్స్ అనేవి ఉన్నాయి ఇక్కడ. సో ఏ కండిషన్కి ఆ కండిషన్కి లక్షణాలు అనేవి కొంచెం తేడాగా ఉంటాయి. సో కండిషన్ని బట్టి లక్షణాలు అనేవి ఉంటాయి. సో మొదటి కండిషను డిసోసియేటివ్ యామ్నేసియా అంటాం. యామ్నేసియా అంటే ఏదైతే ఒక మనకి మానసికంగా ఒక దెబ్బ అని అనుకున్నామో అది యాక్సిడెంట్ కానివ్వండి, దగ్గర వాళ్ళని కోల్పోవడం కానివ్వండి, ఏదైనా వరదలు అట్లాంటి సిచ్యువేషన్స్లో వచ్చినప్పుడు వాళ్ళకి ఆ ఇమీడియట్గా ఆ రీసెంట్గా జరిగిన పరిస్థితులకి సంబంధించిన ఆ యొక్క మెమరీస్ అనేవి వాళ్ళు కంప్లీట్గా మర్చిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఇక్కడ వాళ్ళకి కంప్లీట్గా వాళ్ళు ఒక కాన్షియస్ వేకింగ్ స్టేట్లో ఉన్నా కూడా వాళ్ళకి ఆ ట్రామాకి దగ్గరలో జరిగిన ఆ సీక్వెన్స్ అనేది వాళ్ళకి గుర్తు లేకపోవడం అనేది ఈ యొక్క డిసోసియేటివ్ యామ్నేషియా అనే కండిషన్లో మనకి కనిపిస్తుంది. తర్వాత చూసుకుంటే మనము ఈ యొక్క మెమరీ లాస్ అనేది కొన్ని రకాల హెడ్ ఇంజురీస్లో, కొన్ని రకాల ఫిట్స్ కండిషన్స్లో కూడా కనిపిస్తుంది. కానీ ఇక్కడ మనం పూర్తిగా మాట్లాడుకునేది సైకలాజికల్గా మనకి స్ట్రెస్ ఉన్నప్పుడు మాత్రమే. ఈ యొక్క ఆర్గానిక్ కండిషన్స్ అంటాం, బ్రెయిన్ ఇంజురీ, ఇవన్నీ కూడా ఫిజికల్గా మనకి ఏదైనా బ్రెయిన్కి దెబ్బ తగిలినప్పుడు కూడా ఈ రకమైన మానసికంగా మార్పులు అనేవి కనిపిస్తాయి. కానీ ఇక్కడ మనం చెప్పుకునే లక్షణాలు మెయిన్గా ఈ మెమరీ లాస్ అనేది మాత్రం కంప్లీట్గా ఈ యొక్క ట్రామా అనేది సైకలాజికల్ ట్రామా కింద తీసుకుంటాము. అది మొదటి కండిషన్. రెండోది డిసోసియేటివ్ ఫ్యూగ్ అంటాం. ఫ్యూగ్ అంటే ఇక్కడ పర్సన్ కంప్లీట్గా ఒక వేరే వ్యక్తిత్వము కంప్లీట్గా మారిపోయినట్లుగా వేరే ఊరికి ప్రయాణం అవ్వడము, కొన్ని రోజులు వేరే ఊరికి కంప్లీట్గా వెళ్ళిపోవడము ప్లాన్ చేసుకొని ఈ రకంగా చేస్తూ ఉంటారు. వీళ్ళ బిహేవియరు, వీళ్ళ యొక్క సోషల్ బిహేవియరు ఇవన్నీ కూడా నార్మల్గానే కనిపిస్తాయి. కానీ వాళ్ళ ప్రీవియస్ వ్యక్తిత్వము, ఐడెంటిటీ అనేది కంప్లీట్గా లాస్ అయిపోతుంది. కొత్తగా ఒక కొత్త వ్యక్తిలాగా వేరే కొత్త ప్రదేశానికి వెళ్ళడము, కొన్ని రోజులు ట్రావెల్ చేసి వేరే ప్రదేశంలో ఉండడము అనేది జరుగుతూ ఉంటుంది. ఇక్కడ వీళ్ళు మరి జనరల్గా ఈ యొక్క బిహేవియర్ అనేది నార్మల్గా ఉంటుంది. జనరల్గా వాళ్ళు దానికి వెళ్ళే ఈ యొక్క ప్లేసెస్ ఏదైతే వాళ్ళు వెళ్తారో ఏదో రకంగా వాళ్ళకి ఆ ఎమోషనల్గా వాళ్ళు అటాచ్మెంట్ ఉన్న ప్లేసెస్ని చూస్ చేసుకొని వీళ్ళు ట్రావెల్ అనేది చేస్తూ ఉంటారు. ఇది కూడా మెయిన్గా ట్రామా రిలేటెడ్, సైకలాజికల్గా ట్రామా ఉన్నప్పుడు ఈ రకంగా డిసోసియేటివ్ ఫ్యూగ్ అనేది మనకి కనిపిస్తూ ఉంటుంది. ఇంకొక కండిషను డిసోసియేటివ్ స్టూపర్ అంటాం. ఇక్కడ మనకి మెయిన్గా మన ఇక్కడ వాలంటరీ మూమెంట్ అంటే ఆ యొక్క నార్మల్గా మనం ఏదైతే మనం ఒక లైట్ పడ్డప్పుడు కానీ లేదు ఒక నాయిస్ విన్నప్పుడు టచ్కి ఎలా రెస్పాన్స్ ఇస్తామో ఆ నార్మల్ సెన్సేషన్ అనేది మనకి ఇక్కడ లాస్ అవుతుంది. దీన్ని మనం డిసోసియేటివ్ స్టూపర్ అంటాము. ఇక్కడ మెయిన్గా పర్సన్ నిద్రావస్థలో ఉండకపోవడము, కంప్లీట్గా కాన్షియస్గా ఉన్నా కానీ వాళ్ళు ఈ యొక్క టచ్కి కానీ ఈ యొక్క లైట్కి కానీ నాయిస్కి కానీ కంప్లీట్గా అన్రెస్పాన్సివ్గా ఉంటారు ఈ యొక్క డిసోసియేటివ్ స్టూపర్ అనే కండిషన్లో. నెక్స్ట్ మనకి ట్రాన్స్ అండ్ పొసెషన్ అంటాము.
ఈ కండిషన్లో మనకి మెయిన్గా ఈ యొక్క వాళ్ళ యొక్క ఐడెంటిటీ అనేది, ఆ పర్సనల్ ఐడెంటిటీ అనేది కంప్లీట్గా లాస్ అయిపోతుంది. వాళ్ళు కంప్లీట్గా ఒక వేరే వ్యక్తిత్వం అనేది వాళ్ళకి ఏదో ఒక దేవత మీదికి వచ్చినట్లో ఏదో కంప్లీట్గా వేరే ఒక పర్సనాలిటీగా మారిపోయినట్లు బిహేవ్ చేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ మనము ఈ రిలీజియస్కి సంబంధించిన పూనకం అంటాం, ఈ రకమైన కండిషన్స్ని మనం ఇక్కడ ఇంక్లూడ్ చేయడం లేదు. ఇది కంప్లీట్గా ఒక సైకలాజికల్ ప్రాబ్లం కింద వచ్చే కండిషను. ఇక్కడ మెయిన్గా సైకలాజికల్ ట్రామా వల్ల వాళ్ళు ఈ రకంగా బిహేవ్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇక్కడ నార్మల్ రొటీన్ డిస్టర్బ్ అవుతుంది. ప్లస్ వాళ్ళు కొన్ని మాటలు, కొన్ని మూమెంట్స్ రిపీటెడ్గా చేస్తూ ఉంటారు. రిపీటెడ్గా వాళ్ళు కొన్ని మూమెంట్స్ని మళ్ళీ రిపీట్ చేయడం అనేది ఈ యొక్క పొసెషన్లో, ట్రాన్స్లో మనకి కనిపిస్తూ ఉంటుంది. సో ఈ కండిషన్లో ఇలా జరగడం అనేది కొన్ని ఫిట్స్లో, హెడ్ ఇంజురీస్లో జరుగుతుంది. సో దాన్ని మనం రూల్ అవుట్ చేయాలి. ఫిజికల్ కాజ్ ఉందా లేదా అని మనం రూల్ అవుట్ చేసిన తర్వాతనే అది మనం పూర్తిగా సైకోజెనిక్ ఆ సైకలాజికల్ కాజ్ కింద మనం కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ మనకి చూసుకుంటే గనక ఇంకొక టైప్లో డిసోసియేటివ్ డిజార్డర్ ఆఫ్ మూమెంట్ అండ్ సెన్సేషన్ అంటాము. ఇక్కడ మనకి ఈ పర్సన్ కంప్లీట్గా మనకి స్కిన్ టచ్కి రిలేటెడ్ సెన్సేషన్ని కంప్లీట్గా కోల్పోవడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇక్కడ వీళ్ళు ఏదో ఒక అన్ప్లెజెంట్ కాన్ఫ్లిక్ట్ కానీ ఏదైనా ఒక స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్ని డీల్ చేయడానికి కావలసిన ఒక బిహేవియర్ని వాళ్ళు కంప్లీట్గా రిలక్టెంట్గా ఉంటారు. ఆ బిహేవియర్ని వాళ్ళు, ఆ ప్రవర్తనని ఏదైనా ఒక ప్రదేశానికి వెళ్ళడం కావచ్చు, ఏదైనా ఒక ట్రామా సిచ్యువేషన్లో ఉన్నప్పుడు వాళ్ళకి కోఆపరేట్ చేయకుండా ఉండడము, ఈ రకంగా వాళ్ళు కంప్లీట్గా సెన్సేషన్ని లూజ్ చేయడం అనేది ఇక్కడ జరుగుతూ ఉంటుంది. ఇంకా మనకి లాస్ట్ డిసోసియేటివ్ మోటార్ అండ్ కన్వల్షన్స్ అంటాం. ఇక్కడ కూడా మనకి ఒక పర్టికులర్ పార్ట్, జనరల్గా లెగ్స్ మూవ్ చేయలేకపోవడము, లేదు కుంటుకుంటూ నడవడము, లేదా కంప్లీట్గా లెగ్స్లో సెన్సేషన్ లేనట్టుగా పక్కకి ఒరిగిపోవడము, ఇట్లా వాలిపోయి పడిపోతూ నడవలేకపోవడము లాంటివి డిసోసియేటివ్ మోటార్ కండిషన్ కింద వస్తాయి. ఇంకా డిసోసియేటివ్ కన్వల్షన్స్, ఇక్కడ మనకి అది ఫిట్స్ లాగా కనిపిస్తుంది బయటికి చూడడానికి, కానీ జనరల్గా మనకి ఫిట్స్లో ఈ చొంగ కార్చడం కానీ, లేదు వాళ్ళు నాలుకను కొరుక్కోవడం కానీ, లేదా యూరిన్ మీద కంట్రోల్ లేకపోవడము, ఈ రకమైనవి నిజమైన ఫిట్స్లో మనకి బ్రెయిన్ రిలేటెడ్ ఫిట్స్లో కనిపిస్తాయి. కానీ సైకలాజికల్ ఫిట్స్లో మనకి ఈ రకమైన డ్యామేజ్ అనేది మనకి కనిపించదు. సో ఇలా మనకి రకరకాలుగా ఈ యొక్క డిసోసియేషన్ రిలేటెడ్ టు ద ఎక్స్ట్రీమ్ ట్రామా అనేది ఈ రకంగా రకరకాల లక్షణాల ద్వారా మనకి వ్యక్తపరచడం జరుగుతూ ఉంటుంది. ఇక్కడ మనకి వీళ్ళు మెయిన్గా కొన్ని డిఫెన్స్ మెకానిజమ్స్ని యూజ్ చేస్తారు. డినయల్ అంటాం, అంటే నేను ఇందాక చెప్పినట్లు క్లయింట్స్ పూర్తిగా నాకు ఈ ప్రాబ్లం వల్ల స్ట్రెస్ అవుతుంది అనేది వాళ్ళు పూర్తిగా ఒప్పుకోకపోవడము అనేది ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంటుంది. మనము ఇక్కడ మేనేజ్మెంట్ని చూసుకుంటే గనక, కౌన్సిలింగ్ మెయిన్గా మనం మేనేజ్మెంట్ చూసుకుంటే గనక ఈ యొక్క నెగిటివ్ ఎమోషన్స్, వీళ్ళ ఈ యొక్క మానసికంగా ఆ ఒత్తిడికి సంబంధించిన ఈ యొక్క భావాలని మనం మెయిన్గా వర్కౌట్ చేయాల్సి ఉంటుంది. కొన్ని రకాల సైకలాజికల్ టెస్ట్లు కూడా అవసరం రావచ్చు కొంతమంది క్లయింట్స్లో. ప్రొజెక్టివ్ టెస్టింగ్ అంటాము. వీళ్ళకి పలానా స్ట్రెస్ ఉంది అనేది మనము కొన్ని క్లూస్ అనేది మనము తీసుకురాగలుగుతాము. దీనివల్ల మనకి ఈ యొక్క క్లయింట్ కోఆపరేట్ చేయడానికి ఈ ట్రామా అనేది ఉండడం వల్ల ఈ రకంగా బిహేవియర్ జరుగుతూ ఉంది అనేది మనం క్లయింట్స్ని కన్విన్స్ చేయడము, ఆ యొక్క సైకలాజికల్గా వాళ్ళ కోఆపరేషన్ అనేది మనకి ఈ యొక్క కౌన్సిలింగ్లో చాలా ముఖ్యమైన పాత్రను వహిస్తుంది. అలాగే కుటుంబ సభ్యుల్ని తీసుకుంటే గనక కొంతవరకు మనకి కుటుంబంలో కొన్ని ఎస్పెషల్లీ ఈ యొక్క డిసోసియేషన్ అనేది చిన్న పిల్లల్లో కూడా కనిపించే అవకాశం ఉంటుంది. యాజ్ ఎర్లీ యాజ్ 10 ఏళ్ల పిల్లల్లో కూడా
మనకి ఏదైనా ఒక స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్ని వాళ్ళు ఫేస్ చేసినప్పుడు యాజ్ ఎ రియాక్షన్గా వాళ్ళు ఈ రకంగా మనకి లక్షణాలు అనేవి మానసికంగా కనిపించే అవకాశం ఉంటుంది. ఆ పరిస్థితుల్లో తల్లిదండ్రులు ఏదైనా ఒకటి వాళ్ళకి పిల్లలకి సాధ్యపడని దాన్ని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? ఫర్ ఎగ్జాంపుల్ కొంచెం ఐక్యూ అనేది లేదా కొంచెం అంత చురుగ్గా లేని పిల్లల్ని క్లాస్లో ఫస్ట్ రావాలి, అకాడమికల్గా ఎక్సెస్ అవ్వాలి అని పేరెంట్స్ ఎక్స్పెక్ట్ చేయడము, పిల్లలకి అది స్ట్రెస్గా తయారవ్వడము, అన్రియలిస్టిక్ ఎక్స్పెక్టేషన్ అంటాము. ఇలాంటి కండిషన్స్లో మనము కుటుంబ సభ్యుల్లో ముఖ్యంగా తల్లిదండ్రుల యొక్క ఎక్స్పెక్టేషన్స్లో మనము మార్పులు తీసుకురావాల్సి ఉంటుంది. సో దీనికి ఎన్విరాన్మెంటల్ మోడిఫికేషన్ అంటే చిన్న పిల్లల్లో ఈ కండిషన్ కనిపించినప్పుడు మనకి మొత్తం ఫ్యామిలీ తోటి ఒక ఫ్యామిలీ థెరపీ లాగా కౌన్సిలింగ్ అనేది మనం చేయాల్సి ఉంటుంది. సో మెయిన్గా కౌన్సిలింగ్లో మనము ఈ యొక్క సైకలాజికల్ ట్రామాకి రిలేటెడ్ ఎమోషన్స్ని మనం ఎట్లా హ్యాండిల్ చేయాలి, ఏ రకంగా ఈ ఒత్తిడి స్ట్రెస్ని మేనేజ్ చేసుకోవాలి అనే దాని మీద ఎక్కువగా ఫోకస్ అనేది మనకి కౌన్సిలింగ్లో పెడతారు. సో ఇది మనకి ఈరోజు ఈ యొక్క డిసోసియేషన్ ఆర్ కన్వల్సివ్ డిజార్డర్ అనే ఒక మానసిక పరిస్థితి.